కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు ఓ సోదరా ఓ సోదరీ ఓ సోదరా ఓ సోదరీ కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు విశ్వాస సద్గుణమందు కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు ప్రభు యేసు ఇచ్చును కిరీటములను పొందిన వారందరూ బహుధన్యులే ప్రభు యేసు ఇచ్చును కిరీటములను పొందిన వారందరూ
సద్గుణమందు కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు ప్రభు యేసు ఇచ్చును కిరీటములను పొందిన వారందరూ బహుధన్యులు ప్రభు యేసు ఇచ్చును కిరీటములను పొందిన వారందరూ బహుధన్యులు కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృపను చూపిస్తూ ఉన్న దేవా, హృదయపూర్వక కృతజ్ఞతా స్తుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాం. అయోగ్యులైన మమ్మలను, ఎన్నిక లేని మమ్మలను ఎంతగానో ప్రేమించి ప్రభు అయిన క్రీస్తు యేసునందు మమ్మలను మీరు ఏర్పరచుకొని మీ సన్నిధానవర్తులుగా మమ్మల్ని చేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, ఈ సమయంలో శ్రేష్టమైన మీ గ్రంథములో నుండి మీ మాటలు మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడనైన నన్ను మీ ఆత్మతో నింపి నీ ప్రజల ఆధ్యాత్మిక మేలు కొరకై వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరిచ్చే ప్రతి మాట, ప్రతి తలంపు నాకును మా ప్రియులకందరికీ దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా శేష జీవితము మీకు మహిమకరంగా జీవించడానికి మాకు మీరు సహాయపడతారని మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ మీ మీద ఆనుకుంటూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈరోజు మన అంశం విశ్వాసమును కాపాడుకొనుట. విశ్వాసులమైన మనం అన్ని సమయాలలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అన్ని స్థలాలలో మన యొక్క విశ్వాసమును మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. అపోస్తులైన పౌలు గారు ఈ భూమి మీద తన జీవితం యొక్క ముగింపులో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను అని చాలా ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉన్నారు. ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తుండగా, ఆయనకు సాక్షిగా బ్రతుకుచుండగా, ప్రభు యొక్క సేవలో కొనసాగుతూ ఉండగా ఎలాంటి అనుభవాలు తనకు ఎదురైనాయో, ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళవలసి వచ్చిందో చాలా తేటగా పౌలు గారు వివరించారు.
అందులో కొన్నిటిని మనం చూసి వాటిని బట్టి మనం కూడా ఎలా జీవించాలో, ఎలా కొనసాగాలో, ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలో మనం నేర్చుకుందాం. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. గమనించారా? పౌలును సమాజం ఒకప్పుడు చూసిన దృష్టి వేరు, కానీ ఆయనను ఇప్పుడు చూస్తున్న దృష్టి వేరు. పౌలు ప్రభువుని ఎరగక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆనాటి సమాజం ఆయనను చూసిన దృష్టి వేరు. కానీ ప్రభువుని నమ్మినాక ఆయనకు సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు బ్రతుకుచున్నప్పుడు సమాజం ఆయనను చూస్తున్న దృష్టి వేరుగా ఉంది. ఈ మాటలో మనకు అర్థమవుతుంది. అది ఒక పౌలు విషయంలోనే కాదు ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి నమ్మకంగా యథార్థంగా ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో కూడా ఇది వాస్తవం. ఈ పదాలు మనం గమనిస్తే పౌలు ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళాడో మనకు అర్థమవుతుంది కదా. మేము దూషించబడుతూ ఉన్నాము, మురికిగా ఎంచబడుచున్నాము, పెంటగా ఎంచబడుచున్నాము అంటూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 11వ వచనంలో ప్రభువారు ఒక శ్రేష్టమైన మాట పలికారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎలాంటి అనుభవం మనకు ఎదురవుతుందంట? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు. ప్రియులారా, యేసు ప్రభువారు చెబుతున్న ఈ మాట ఎంత వాస్తవమైన మాటలు. ప్రభు పిల్లలైన వారు ఈ లోకములో వారి విశ్వాసం నిమిత్తం, వారి భక్తి నిమిత్తం వారు ఏ తప్పు చేయకపోయినప్పటికీ దూషించబడుతూ ఉంటారు, నిందించబడుతూ ఉంటారు. చెయ్యని నేరాలు, చెయ్యని తప్పులు ప్రజలు వారి మీద మోపుతూ ఉంటారు. అలాంటి అనుభవాల గుండా వెళుతూ ఉంటారు. అయితే ప్రభువారు అంటూ ఉన్నారు, మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. పౌలు అలాంటి అనుభవంలో గుండా వెళ్ళాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో తన యొక్క విశ్వాసమును పౌలు కాపాడుకున్నాడు. మనుషులు దూషించినా, మనుషులు హింసించినా, మనుషులు అతను లెక్క చేయకపోయినా, మురికిగా ఎంచినా, పెంటగా ఎంచినా పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ సమయంలో పాత నిబంధనలో భక్తుడైన దావీదు యొక్క ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి ఇశ్రాయేలులను తన పక్షాన చేర్చుకొని తాను రాజు అవ్వాలని, ఏలాలని కుట్ర పన్నినప్పుడు దావీదు ఆ సంగతి తెలుసుకొని యెరూషలేమును విడిచి తన వెంట కొందరు తీసుకొని అరణ్యములోనికి పారిపోయాడు. అలా పారిపోతూ, దిగులు పడుతూ, బాధపడుతూ అలా వెళ్ళిపోతూ ఉండగా బహూరీము అనే ఒక ప్రాంతానికి సమీపంగా వెళ్తాడు. అప్పుడు ఆ ప్రాంతంలో
సౌలు కుటుంబీకుడైనటువంటి షిమీ అనే ఒక వ్యక్తి దావీదును చూచి దావీదుని ఎంతో దూషిస్తాడు. నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో అని దావీదును ఎంతో దూషిస్తాడు. ఆ సమయంలో దావీదు ప్రక్కనే ఉన్నటువంటి అభిషై అనే వ్యక్తి ఆ షిమీ మీద ఎంతో కోపగించుకొని, ఈ చచ్చిన కుక్క అంటే షిమీని అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడు రాజువకు నిన్ను ఇలా శపిస్తాడా? నాకు అవకాశం ఇస్తే వారిని చంపుతాను రాజా, అవకాశం ఇయ్యి అన్నట్టుగా మాట్లాడితే ఆ సమయంలో దావీదు యొక్క ప్రతిస్పందన నిజంగా మన విశ్వాస జీవితానికి ఎంతో గొప్ప మాదిరిగా ఉంటుంది ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయములో దావీదు భక్తుడు పలికిన మాట 11, 12 వచనాలు దయచేసి గమనిద్దాం. అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యం? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. ప్రియులర 12వ వచనాన్ని చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ఎలాంటి మాటలు పలికాడండి. షిమీ నన్ను దూషించనీయనియండి, అతను ఆపకండి. ఈ పరిస్థితుల్లోనైనా దేవుడు నా శ్రమను లక్ష్య పెడతాడేమో, నా బాధను దేవుడు చూస్తాడేమో అని అంటున్నాడు. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అంటున్నాడు. అవును ప్రియులారా, ఇది మాత్రం వాస్తవం అండి. నిష్కారణంగా హేతువు లేకుండా యథార్థవంతులైన దేవుని బిడ్డలను ఈ భూలోకంలో ఎవరైనా దూషిస్తే, ఎవరైనా నిందిస్తే, అబద్ధముగా చెడ్డ మాటలెలా పలికితే ప్రియులారా, దేవుడు వాటిని తప్పకుండా లక్ష్యం ఉంచుతాడు, తప్పకుండా దేవుడు మేలే చేస్తాడు అనేది వాస్తవం. అయితే అలా దూషించబడుతున్నప్పుడు, అలాగున మనుషుల చేత మనము హింసించబడుతూ ఉన్నప్పుడు మనము మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. సిగ్గుపడకూడదు. నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, ఇలాంటి మాటలు నేను అనిపించుకోవాల్సి వస్తుంది అని మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు. పౌలు గారు కూడా అలాంటి అనుభవంలో గుండా వెళ్ళిన ఆయన సిగ్గుపడలేదు. తిమోతికి రాసిన పత్రికలోనే పౌలు గారు చక్కని మాట అంటున్నాడు. ఈ 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. పౌలు సిగ్గుపడలేదు. దూషించబడుతున్నప్పుడు, మురికిగా ఎంచబడుతున్నప్పుడు, పెంటగా ఎంచబడుతున్నప్పుడు పౌలు సిగ్గుపడలేదు. ఆ స్థితిలోనే తన యొక్క విశ్వాసాన్ని పౌలు కాపాడుకున్నాడు. ప్రియులారా, మనమందరం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. నన్ను ఎవరు ఏమీ అనకూడదు అనే సిద్ధాంతం క్రైస్తవుడికి తగదు, విశ్వాసికి అంత మాత్రం కూడా తగదు. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఎన్నో మాటలు అన్నారు, దూషించారు, అవమానపరిచారు. ఆయనను దూషిస్తే మనల్ని కూడా దూషిస్తారు, ఆయనను అవమానపరిస్తే మనల్ని కూడా అవమానపరుస్తారు. అయితే మనం సిగ్గుపడకూడదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళిన మరొక అనుభవాన్ని మనం చూద్దాం. చాలా విషయాలు పత్రికల్లో ఉన్నాయి, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం
23, 24, 25 వచనాలు నేను చదువుతాను. మీరు దయచేసి బైబిల్లో గమనించండి ఈ మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు చదువుతున్నాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ఈ మాటలు చదువుతూ ఉంటేనే ఎంతో బాధాకరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. కానీ ఆ స్థానంలో ఉన్న పౌలును ఊహించుకోండి, ఆ పరిస్థితులు ఎలాగుంటాయో. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు ఆయన అనుభవించాడు, ఎన్ని కష్టాల్లో గుండా పౌలు గారు ప్రయాణం చేశాడు. సుఖము సంతోషము అనేది ఆయనకి ఎంతో దూరంగా ఉంది. ప్రియులారా, ప్రభువుకు సాక్షిగా పౌలు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు ఈ లోకములో పౌలు గారు జీవిస్తూ ఉన్నప్పుడు సన్మానాలు దక్కలేదు, ఘనత దక్కలేదు, గౌరవం దక్కలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలాలకు వెళ్ళినా ప్రియులారా, రాళ్ళు స్వాగతం పలికినాయి, చెరసాల స్వాగతం పలికింది, శ్రమలు స్వాగతం పలికినవి కదా, బెత్తాలు స్వాగతం పలికినాయి. అలాంటి అనుభవాల గుండా అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళాడు. ఎన్నో శ్రమలను పౌలు అనుభవించాడు. కానీ ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా పౌలు వెనుకంజ వేయలేదు. ప్రభువును వెంబడించే విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో కానీ పౌలు ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. ఎందుకు అంటే ప్రభు నిమిత్తము తాను పొందుతున్న శ్రమలను భాగ్యంగా ఎంచుకున్నాడు, ధన్యతగా ఎంచుకున్నాడు. అందుకే అలాంటి భయంకరమైన శ్రమలు పౌలు ఎదుర్కొన్నా కూడా వెనుకంజ వేయకుండా సంతోషంగా అందులోనే పౌలు ముందు కొనసాగిపోయాడు. ఈనాడు కొంతమంది విశ్వాసులు వారికి కొంచెం కష్టం వస్తే, కొంచెం శ్రమ కలిగితే, ఏమండి కొంచెం బాధ కలిగితే విసిగిపోతారు, దేవుని మీద నిష్ఠూరం వేస్తారు. కొందరు దేవుని విడిచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కొంచెం శ్రమ కూడా రాకూడదు, కొంచెం కష్టాలు కూడా రాకూడదు, ఏ విధమైన బాధలు రాకూడదు, జీవితం సుఖంగా కొనసాగాలి, బాధలు లేకుండా కొనసాగాలి అని వాళ్ళ ఉద్దేశం. అలాగైతే ప్రభుని వెంబడిస్తాం అన్నట్టుగా ఉంటారు. ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏమాత్రం ఇబ్బందులు కలిగినా వారి అడుగులు ముందుకు సాగవు. కానీ విశ్వాసాలు అలా ఉండకూడదు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు, కానీ మనం వెనుకంజి వేసేవారిగా ఉండకూడదు. శ్రమలలో పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. రాళ్ల దెబ్బలు తగిలినప్పుడు పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రియులారా, మరొక అనుభవాన్ని మనం చూద్దాం. చూడండి, ఇదే అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో 27వ వచనాన్ని చదువుతున్నాను. ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం కాదు గనక క్లుప్తంగా నేను ముందుకు వెళతాను. 27వ వచనం, ప్రయాసముతోనూ కష్టములతోనూ
తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. గమనించారా? తిండికి లేని పరిస్థితులు, కట్టుకోవటానికి బట్టలు లేని పరిస్థితులు పౌలు గారు అనుభవించాడంటండి. ఆకలి దప్పులతో అలమటించిపోయిన దినాలు ఉన్నాయి. కట్టుకోవటానికి బట్టలు లేక, దిగంబరిగా అనగా బట్టలు లేక ఇబ్బంది పడిన సందర్భాలు పౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులు పౌలు ఎదుర్కొన్న ఎక్కడ తను ప్రభువుని ప్రశ్నించలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు శ్రమలో ఉన్నావా? నీవు కొట్టబడుతున్నావా? హింసించబడుతున్నావా? ప్రభు వైపు చూడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకో. నీవున్న పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకో. ప్రభు త్వరగా వస్తున్నారు, నిన్ను ఆదరిస్తాడు. నీవు అనుభవించిన శ్రమలన్నిటికీ ఆయన గొప్ప బహుమానం ఇస్తాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కాపాడుకో. మరొక అనుభవాన్ని, పౌలు గారి యొక్క మరొక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అంతవరకు చాలండి. ప్రియులారా, పౌలు గారికి శరీర సంబంధమైన వ్యాధి ఒకటి కలిగింది. బైబిల్ పండితులు అంటారు, ఆయనకు కళ్ళ జబ్బు వచ్చింది. కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండి కళ్ళ నుండి పుసులు కారుతూ ఉంటాయని, ఆయనను చూడడానికి చాలా అందవిహీనంగా సమయంలో ఉంటాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అలాంటి పరిస్థితి పౌలు గారికి వచ్చినప్పుడు మరి సేవ చేయటానికి కూడా అది కొంత ఆటంకంగా, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేశాడట ముమ్మారు, ప్రభువా ఈ బాధ తీసేవా, ప్రభువా నన్ను స్వస్థపరచవా అని ముమ్మారు వేడుకున్నాడట. అయితే ప్రభు ఇలా అన్నాడు, పౌలు, నా కృప నీకు ఇస్తాను, నీవెప్పుడు బలహీనపడ్డా నా శక్తి నీలోకి పంపిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను వాడుకుంటాను, నా కృప నీకు ఇస్తాను అని ప్రభు పలికాడట. ఆ మాట పట్టుకున్నాడండి పౌలు గారు. సంతోషంగా, ఆనందంగా ముందు కొనసాగాడు. ఆ రోగములో, ఆ శరీర సంబంధమైన ఆ బలహీనతలో ప్రభు చెప్పినటువంటి ఆ మాటను, ఏ మాట? నా కృప నీకు చాలు అనే మాట పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలహీనతలో అయిందే సంతోషిస్తూ పౌలు ముందు కొనసాగిపోయాడు. నిజమే, ఆయన కలిగిన రోగం, ఆయన కలిగిన వ్యాధి పరిచర్య చేయడానికి కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. అయినా కూడా శరీర సంబంధమైన ఆ బలహీనతలో కూడా పౌలు భక్తుడు తన యొక్క విశ్వాసమును కాపాడుకున్నాడు. నమ్మకంగా ప్రభు కొరకు జీవించాడు. సోదరి, సోదరుడా, శరీర సంబంధమైన బలహీనతల్లో ఉన్నావా? రోగాలు వెంటాడుతూ ఉన్నాయా? నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయా? ప్రభు నీకు చాలినవాడు. ఈ మాటను నీవు కూడా జ్ఞాపకం చేసుకో. ఆయన కృప చాలును, ఆయన కృప చాలును. ఆయన కృప స్వస్థత కంటే గొప్పది. ఆయన కృప స్వస్థత కంటే గొప్పది. బలపరుస్తాడు, బలహీనపడుతున్న సమయంలో తన శక్తిని ఇస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకో. రోగాలను బట్టి, సమస్యలను బట్టి, శరీర సంబంధమైన ఇబ్బందిని బట్టి నీ విశ్వాసాన్ని కదలనీయకు. విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. విశ్వాసాన్ని
కాపాడుకో. ప్రభు కృపనిస్తాడు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. చివరిగా మరొక విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారి యొక్క మరొక చేదు అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తదుపరి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. విన్నారా? అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది ఎంత బాధాకరమైన అనుభవం, ఇది ఎంత చేదు అనుభవం. పౌలు ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయనతో ఉన్న అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయిన సందర్భం పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒంటరితనం అనేది చాలా బాధాకరమైంది కదా. ఒంటరితనాన్ని అనుభవించడం చాలా కష్టమే. కానీ దైవజనుడైన పౌలు ఒంటరితనం గుండా వెళ్ళాడు. విశ్వాసులు కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తుంది. కొన్నిసార్లు అవసరమైతే దేవుడు ఒంటరితనాన్ని అనుమతిస్తాడు. అయితే దాని వెనుక కూడా ఏదో ఒక మేలు తప్పకుండా దాగి ఉంటుంది. ఇక్కడ ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి పౌలు ఆ విషయమై బాధపడలేదు. కానీ ఆయన అంటున్న మాట చూడండి, ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అంటూ ఉన్నాడు. మనం ప్రభు బిడ్డలమైన మనల్ని విడిచిపెట్టిన వారిని, మనకు దూరం అయిపోయిన వారిని మనము నేరస్తులుగా చూడకూడదు. వారి గురించి మనము బాధపడకూడదు. వారిని నేరస్తులుగా మనం చూడకూడదు. పౌలు గారు వారి మీద నేరం మాపుట్లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే మరి అలాంటి సమయంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట పౌలు గారు పలుకుతున్నాడు 17వ వచనంలో. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తం అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని అంటూ ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, అందరూ నన్ను విడిచిపోయినా, నేను ఒంటరి వాడినైనా ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు. అందుకే నేను మనుషుల మీద నేరం మోపను. ఎందుకు అంటే ఆ ఒంటరితనంలో కూడా ఒక మేలు నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆ ఒంటరితనంలో కూడా ఒక సంతోషకరమైన అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను. అదేంటంటే ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు అంటూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవం ప్రియులారా. విశ్వాసి సోదరుడా, సోదరి, ఒకవేళ నువ్వు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? మనుషులు నిన్ను లెక్క చేయటం లేదా? నీకు విలువివ్వటం లేదా? నిన్ను పట్టించుకోవటం లేదా? నీ గురించి తేలిక మాట్లాడుతున్నారా? నిన్ను లెక్కలో నుండి తీసేసినట్టుగా ప్రవర్తిస్తున్నారా, వ్యవహరిస్తున్నారా? పర్వాలేదు. అయితే వారి మీద నువ్వు నేరం మోపొద్దు. వారి విషయంలో నువ్వు నిష్ఠూరపడొద్దు. ప్రభుని స్తుతించు, ప్రభు వైపు చూడు. ఈ మాట జ్ఞాపకం చేసుకో. ప్రభు నీ ప్రక్కనే ఉంటాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీవు ఆయన ఎదుట నమ్మకంగా ఉన్నప్పుడు, నీవు ఆయన సన్నిధిలో నిరపరాధిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రభు నీతో ఉంటాడు. నీ ప్రక్క నుండి ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, క్రైస్తవ జీవితం అంటే అది ఒంటరి జీవితం కాదు, అది ఒంటరి ప్రయాణం కాదు, అది దేవునితో ప్రయాణం అన్నాడు. క్రైస్తవ జీవితం ఒంటరి ప్రయాణం కాదు,
అది దేవునితో ప్రయాణం అన్నాడు. వాస్తవం. అవును, ప్రభు మనతో ఉంటాడు, ప్రభు మన ప్రక్కనే ఉంటాడు, ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఒంటరితనంలో పౌలు భక్తుడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనం కూడా వ్యతిరేక పరిస్థితుల్లో ఒంటరితనంలో మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క అనుభవాలు, పౌలు యొక్క ఈ అనుభవాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అనుభవాల్లో ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరలా మీకు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. పౌలు యొక్క అనుభవాలను క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిగా, మనుషులు ఆయనను దూషిస్తూ ఉన్నప్పుడు, ఆయనను మురికిగా పెంటగా ఆయనను ఎంచినప్పుడు, దూషించబడుతున్న సమయాలలో పౌలు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సిగ్గుపడకుండా పౌలు ప్రభు కొరకు బ్రతికాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. రెండవదిగా, ఎన్నో శ్రమలను, కఠినమైన పరిస్థితులను పౌలు అనుభవించాడు. రాళ్ల దెబ్బలు తిన్నాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, చెరసాలలో అనేక దినాలు, ఎంతో కాలం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా శ్రమలను సంతోషముగా ఎంచి ప్రభు కొరకు జీవించి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత నిద్ర పట్టని రాత్రులు, తిండి లేని పరిస్థితులు, బట్టలు లేని పరిస్థితులు పౌలు అనుభవించాడు. కానీ ప్రశ్నించలేదు ప్రభువుని. ఆ అనుభవంలోనే సంతోషంగా పౌలు ముందు కొనసాగుతూ తన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత శరీర సంబంధమైన బలహీనత, రోగం ఆయనకు వచ్చింది. అది ఆయన అంటిపెట్టుకొని ఉంది. మరలాంటి పరిస్థితుల్లో నా కృప నీకు చాలును అన్న ప్రభు యొక్క శ్రేష్టమైన మాట పట్టుకొని ఆయనకున్న బలహీనతలోని సంతోషిస్తూ ముందు కొనసాగాడు. ఆ విధంగా తన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు మనుషుల మీద నేరం మాపలేదు, కానీ తన ప్రక్క నిలిచి తనను బలపరిచినటువంటి ప్రభువుని బట్టి సంతోషిస్తూ, ప్రభునందు ఆనందిస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగిపోయాడు. ముగింపులో పౌలు పలుకుతూ ఉన్నాడు, తిమోతి, నా విశ్వాసమును కాపాడుకుంటుని అంటూ ఉన్నాడు. అంటే పౌలు యొక్క ముగింపు పౌలుకి ఎంతో సంతోషంగా ఉంది, పౌలుకి ఎంతో సంతృప్తిగా ఉంది, ఆనందంగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ ఉన్నాడు. ఆ కింద వచనంలో మీరు గమనించిన తర్వాత చదువుకోండి, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటూ ఉన్నాడు. నా జీవితాన్ని ప్రభు గమనించాడు, నా అనుభవాలన్నీ ప్రభు చూశాడు. నేను ఇక వెడలిపోతున్నాను, నేను ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నా ప్రభు నాకు బహుమానం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు అని చాలా నిరీక్షణతో సంతోషంగా పౌలు మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, నీవు నేను మనం వెళుతున్న మార్గంలో, మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, నమ్మకంగా ప్రభు కొరకు జీవించినప్పుడు, వెనుకంజ వేయకుండా విశ్వాసంలో కొనసాగినప్పుడు, పూర్ణ హృదయంతో ప్రభువుని మనం సేవించినప్పుడు, విశ్వాసము కలిగిన వారమై ఈ భూలోక యాత్రను మనం ముగించినప్పుడు తప్పకుండా, ప్రియులారా, తప్పకుండా ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. ఆ నీతిగల న్యాయాధిపతి తప్పకుండా ఆ దినాన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు బహుమానం ఇస్తాడు. కనుక ఈ భయంకరమైన దినాల్లో, ఈ అంత్య దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాము, ప్రార్థనలో నిలకడగా ఉందాము, విశ్వాసంలో స్థిరంగా ఉందాము, ప్రభు వైపే చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తుదాము. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా తండ్రి, కరుణా సంపన్నుడు అయిన దేవా, మరొకసారి నాయన మీ నమ్మకత్వాన్ని బట్టి
మీ విశ్వాసితను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. మీ వాక్యమే సత్యం. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ వాక్యం మా బాధలలో మాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. మీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు అది వెలుగు నాయన. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నా విశ్వాసమును కాపాడుకుంటుని అని పౌలు భక్తుడు పలికిన ఆ మాటను మేము ధ్యానించుకోవటానికి ప్రభు చూపి ఆ వాక్యంలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేమందరం ప్రభువా, మేము కలిగి ఉన్న పరిస్థితులన్నింటిలో, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటిలో, మాకు ఎదురవుతున్న పరిస్థితులన్నింటిలో మా విశ్వాసమును మేము కాపాడుకుంటానికి మాకు మీ సహాయం అనుగ్రహించండి. మమ్మలను బలపరచండి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభువా, విశ్వాసమును విడిచిపెట్టక విశ్వాసములోను ప్రార్థనలోను నిలకడగా ఉండగలుగుటకు సహాయం చేయండి. ఈ మాటలు మా అందరి హృదయాలలో ఫలింపచేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారి అభివృద్ధి అందరికీ తేటగా కనపడి నిమిత్తం వారిని ఆత్మీయంగా బలపరచమని కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు. కాపాడుకో